భారత్ స్టాక్ మార్కెట్ జూన్ ఈసాపై మొదటి ట్రేడింగ్ రోజున బాగా పడిపోయింది. ఇది పెట్టుబడిదారులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నెలకి ఒక జాగ్రత్తతో కూడిన వాతావరణాన్ని నెలకొల్పింది. ట్రేడర్లు మరియు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోని పెద్ద కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే సెన్సెక్స్ బాగా పడిపోయింది. ఇది మార్కెట్లో ఒక పెద్ద కుదుపు. తక్కువలో ఓపెన్ అయి రోజంతా పడుతూనే ఉంది. ఇది పెట్సిసింగ్ చిక్షిబ్లీడ్ వద్ద ముగిసింది. ఇది పెట్టుబడిదారులకు ఒక పెద్ద నష్టాన్ని సూచిస్తుంది. ముందు రోజు ముగింపు నుండి బబ్రెక్స్టికై పాయింట్లు అంటే 30% నష్టపోయింది. ఇది మార్కెట్లో ఒక పెద్ద కుదుపు. అలాగే నిఫ్టీ 50 కూడా ఇదే విధంగా నష్టపోయింది. ఇది కూడా మార్కెట్లో ఒక పెద్ద కుదుపు. 5% వద్ద ముగిసింది. హికెక్స్ పైర్లు అంటే 6% తగ్గింది. ఇది పెట్టుబడిదారులకు ఒక పెద్ద నష్టాన్ని సూచిస్తుంది. ఈ రెండు సూచీలు ఒకేసారి పడిపోవడం భారత ఈక్విటీలకు ఒక కష్టమైన రోజు అని చూపించింది. ట్రేడర్లు మరియు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. బిఎస్కి లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 2 లక్షల కోట్లు తగ్గింది. ఇది పెట్టుబడిదారులకు ఒక పెద్ద నష్టాన్ని సూచిస్తుంది. ఇది పెట్టుబడిదారులపై ఆర్థిక ప్రభావాన్ని స్పష్టం చేసింది. ఈ రోజు మార్కెట్లో జరిగిన ఈ కుదుపు పెట్టుబడిదారులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఆటోమేషన్ టెక్నాలజీ మరియు మెటల్స్ వంటి ముఖ్యమైన రంగాలు మార్కెట్లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ అమ్మకాల ఒత్తిడి మార్కెట్ పతనానికి కారణమైంది. ఇది అనేక రంగాలను ప్రభావితం చేసింది. ముఖ్యంగా బట్టి రంగం తీవ్రంగా నష్టపోయింది. నిఫ్టీ 30 సూచిక 100% పైగా పడిపోయింది. దీనికి ప్రపంచ ఆర్థిక సూచనలు ముఖ్యంగా అమెరికా నుండి వచ్చినవి కారణం. అమెరికా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ప్రతికూల సంకేతాలు భారత ఆర్టీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అమెరికా దిగుమతి చేసుకునే స్టీల్ మరియు అల్యూమినియంపై సుంకాలను రెట్టింపు చేయాలనే ప్రణాళికల వల్ల నిఫ్టీ మెటల్ సూచిక కూడా తగ్గింది. ఈ సుంకాలు భారతీయ ఉత్పత్తిదారులపై తీవ్రమైన ప్రభావం చూపించాయి. ఈ వార్త భారత మెటల్ ఉత్పత్తిదారులను గట్టిగా దెబ్బతీసింది. దీనివల్ల షేర్లు వేగంగా అమ్మేశారు. స్టీల్ మరియు అల్యూమినియం రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దేశీయ ఆర్థిక ఆరోగ్యం మరియు ప్రపంచ సరఫరా గొలుసు సమస్యలపై ఆందోళనల కారణంగా నిఫ్టీ సుమారు 20% పడిపోయింది. ఆటోమొబైల్ రంగం కూడా ఈ ప్రభావం నుండి తప్పించుకోలేకపోయింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా మార్కెట్ను కిందకి లాగాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు కోటొంటి ముఖ్యమైన షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ రంగ నష్టాలు మార్కెట్ మొత్తం మీద ప్రతికూల ప్రభావం చూపించాయి. మార్కెట్ పడిపోతున్నప్పటికీ నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచిక మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. 2.5% వరకు పెరిగింది. ఈ నిలకడ ప్రభుత్వ రంగ బ్యాంకులపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుంది. బహుశా ప్రభుత్వ మద్దతు లేదా ఆస్తుల నాణ్యత మెరుగుపడటం దీనికి కారణం కావచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలమైన పనితీరు మొత్తం మార్కెట్ సెంటిమెంట్కు కొంత యాటర్నిచ్చింది. పెట్టుబడిదారులు ప్రైవేట్ బ్యాంకుల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల వైపే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. బహుశా వాటి స్పష్టత్వం కారణంగా కావచ్చు. రిస్క్ ఎక్కువగా ఉన్న వాతావరణంలో కూడా అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ రంగ బ్యాంకుల సూచిక లాభాలు తెలియజేస్తున్నాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు టాటా స్టీల్ వంటి పెద్ద కంపెనీల షేర్లు పడిపోవడం వల్ల సూచీలు తగ్గాయి. ఈ రెండు కంపెనీలు తమ రంగాల్లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి మరియు వాటి షేర్ల పతనం మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. ప్రపంచ ఆందోళనల కారణంగా కట్టి రంగం బలహీనంగా ఉండటాన్ని హెచ్సిఎల్ టెక్ పతనం చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి మరియు వాణిజ్య యుద్ధాలు కట్టి రంగంపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అమెరికా సుంకాల ప్రకటన వల్ల టాటా స్టీల్ దెబ్బతింది. ఇది దాని అమెరికా మార్కెట్ అవకాశాలను ప్రభావితం చేసింది. ఈ సుంకాలు ఉక్కు రంగంలో వ్యాపారాన్ని మరింత కష్టతరం చేశాయి. లార్సెన్ అండ్ టూబ్రో మరియు ఇన్ఫోసిస్ వంటి ఇతర పెద్ద నష్టపోయిన కంపెనీలు కూడా సూచీలను మంట కిందకి లాగాయి. ఈ కంపెనీలు కూడా తమ రంగాల్లో కీలకమైనవి మరియు వాటి పతనం మార్కెట్లో మరింత నష్టాలను కలిగించింది. సూచీలో ఎక్కువ వాటా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నష్టాలకు కారణమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క విస్తృత వ్యాపార సామ్రాజ్యం మార్కెట్లో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మార్కెట్ లీడర్లందరూ కలిసి పడిపోవడం ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా ప్రభావం చూపించింది. ఇది
పెద్ద కంపెనీల షేర్ల ప్రభావాన్ని స్పష్టం చేసింది. ఈ పతనం మార్కెట్లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసింది మరియు భవిష్యత్తులో మరింత అనిశ్చితిని కలిగించింది. మార్కెట్ పడిపోయినప్పటికీ కొన్ని షేర్లు లాభపడ్డాయి. దీనికి కంపెనీకి సంబంధించిన వార్తలు లేదా వాటి బలమోన ఆర్థిక పునాదులు కారణం. సురక్షితమైన ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన హిందుస్థాన్ యూనిలీవర్ మరియు నెస్లే ఇండియా షేర్ల ధరలు పెరిగాయి. అదాని పోర్ట్స్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా లాభపడిన వాటిలో ఉన్నాయి. ఇది కొంతమంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపారని సూచిస్తుంది. ఏషియన్ పెయింట్స్ మరియు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లాభపడ్డాయి. ఇది వాటి సురక్షితమైన ఆకర్షణను తెలియజేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల మంచి పనితీరుతో పాటు లాభపడింది. దేశీయ కారణాలు కూడా దలాల్ స్ట్రీట్లో ప్రతికూల వాతావరణానికి దోహదపడ్డాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలు చేపట్టారు. ఇది షేర్ ధరలపై ఒత్తిడిని సృష్టించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానం ఫలితం ఎలా ఉంటుందోన్న అంచనా పెట్టుబడిదారులలో ఆందోళనను పెంచింది. పై సూచిక అయిన ఇండియా విక్స్ పర్ఫార్మెన్స్ పెరిగింది. ఇది మార్కెట్లో అస్థిరత ఉండొచ్చని సూచించింది. దేశీయ ఆర్థిక గణాంకాలు బాగున్నప్పటికీ ప్రపంచ అనిశ్చితులు స్థానిక వార్తలను కప్పివేశాయి. ప్రపంచ సూచనలు భారత మార్కెట్ల పతనాన్ని బాగా ప్రభావితం చేశాయి. దిగుమతి చేసుకునే లోహాలపై సుంకాలను పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపింది. ప్రధాన ఆసియా మార్కెట్లు మరియు అమెరికా స్టాక్ ఫ్యూచర్ల నుండి బలహీనమైన సంకేతాలు మార్కెట్ ఇంకా పడుతుందన్న భావనను పెంచాయి. అమెరికా ఆర్థిక డేటా విడుదలు మరియు ఫెడరల్ రిజర్వ్ వ్యయాలకు ముందు పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదం వంటి ప్రపంచ ఉద్రిక్తతలు మార్కెట్ ఆందోళనను మరింత పెంచాయి. ప్రధాన సూచీల పతనం విస్తృత మార్కెట్ను ప్రభావితం చేసింది. స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ సూచీలు మొదట్లో పడిపోయాయితే తర్వాత కొంత కొనుగోలు ఆసక్తి కనిపించింది. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు లాభాలతో ముగిచాయి. మార్కెట్ బ్రెడ్ పడిన షేర్ల సంఖ్య పెరిగిన వాటి కంటే ఎక్కువ ఉండటం ప్రతికూల వాతావరణాన్ని ధృవీకరించింది. కొన్ని షేర్లలో ఎక్కువ ట్రేడింగ్ జరగడం చురుకైన భాగస్వామ్యాన్ని సూచించింది. బహుశా జనిత ఆసక్తి దీనికి కారణం కావచ్చు. మార్కెట్ విలువలో పెద్ద తగ్గుదల పెట్టుబడిదారుల సంతత తరిగిపోవడాన్ని చూపించింది. మార్కెట్ అలకల్లోలంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాను. పడినప్పుడు కొండన్ అనే వ్యూహం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు సరిపోవచ్చు. నాణ్యమైన షేర్లపై దృష్టి పెట్టాలి. మంచి ఆర్థిక పునాదులు, మంచి వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలను గుర్తించడం చాలా ముఖ్యం. కొత్తగా వచ్చేవారు స్టాక్ మార్కెట్ పెట్టుబడులలో ఉండే నష్టాలను అర్థం చేసుకోవాలి మరియు మార్కెట్ను టైం చేయడానికి ప్రయత్నించకూడదు. పోర్ట్ఫోలియోను వేర్వేరు షేర్లలో పెట్టడం మరియు క్రమ పద్ధతిలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ సూచనలు మరియు ఆర్బిటా పాలసీ వంటి దేశీయ అంశాలను గమనిస్తూ ఉండటం ముఖ్యం.